4Sides టీవీ నంబర్ ప్లేట్ అంటే తెలియని వారు ఉండరు. కానీ అందులో కొన్ని రకాలు ఉంటాయని మాత్రం కొద్ది మందికే తెలుసు. ఇంతకీ నంబర్ ప్లేట్ ఎన్ని రకాలు, వాటిని ఎందుకు అలా కేటాయిస్తారు, దాని వెనుక గల కారణాలేంటి అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత జనరేషన్ లో వాహనం లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి. ప్రతి ఇంట్లో ఓ వాహనం తప్పకుండా ఉంటుంది. అది 2 వీలర్ లేదా 4 వీలర్ వెహికల్స్. ఇక వాటిని ఆర్టీఏ అధికారులు వివిధ రకాల నెంబర్లు కేటాయిస్తారు. ఫ్యాన్సీ నెంబర్ల కోసం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పోటీ ఉంటుంది. మనం రోజు చూసే వాహనాల వెనుక ముందు వివిధ రకాల నెంబర్ ప్లేట్లు కనిపిస్తూ ఉంటాయి. ఒకదానికి తెలుపు, ఒకదానికి పసుపు, మరోదానికి ఆకుపచ్చ, అరుదుగా నలుపు, ఎరుపు, నీలం వర్ణపు ఫలకలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ప్రత్యేక రంగులో నెంబర్ ప్లేట్లు ఏర్పాటు వెనుక కారణాలు మాత్రం చాలా మందికి తెలియవు. ఏ రంగు నెంబర్ ప్లేటు దేనికి సంకేతం, ఎలాంటి సేవలకు దీన్ని వినియోగిస్తారు అనేది చాలా కొద్ది మందికే తెలుస్తుంది. చాలా మందికి తెలియని నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను కిరాయికిచ్చి బుక్ అవుతూ ఉంటారు. కిరాయికిచ్చి ఆర్టీఏ అధికారులకు అడ్డంగా దొరుకుతారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే అవి అందించబోయే సేవలకు చిహ్నంగా ఆయా రంగుల్లో నెంబర్ ప్లేట్లను కేటాయిస్తారు. మన దేశంలో 7 రకాల నెంబర్ ప్లేట్లు ఉంటాయి. ఒక్కో కేటగిరీకి ఒక్కో నెంబర్ ప్లేట్ ను వినియోగిస్తారు. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు తెలుపు రంగు ప్లేట్లను కేటాయించారు. వైట్ ప్లేట్ మీద బ్లాక్ నెంబర్ ఉంటాయి. ఇది సొంత అవసరాలకు వాడుకునే వారికి కేటాయిస్తారు. ఈ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను రెంట్కిస్తే మాత్రం సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని కిరాయికి ఇవ్వటం కుదరదు. అలా చేస్తూ ఆర్టీఐకి చిక్కితే పెనాల్టీతో పాటు సీజ్ కూడా చేస్తారు. సో సొంత వాహనాలు అంటే వైట్ అండ్ బ్లాక్ నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్స్ ను అద్దెకు అస్సలు ఇవ్వద్దు. ఇక ఇంకొన్ని వాహనాలకు పసుపు రంగు కేటాయిస్తారు. ఇవి ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినవి. ఎల్లో కలర్ ప్లేట్ పై బ్లాక్ కలర్ ఉంటే అది ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన బండి అని గుర్తించాలి. ఇలాంటి తరహా వాహనాలను వ్యాపారం చేయటానికి, సరుకులు, ఇతర వస్తువులు రవాణా చేయటానికి ఉపయోగిస్తారు. పసుపు, నల్ల కలర్ ప్లేట్ కలిగిన వాహనాలు కమర్షియల్ అవసరాలకు వాడుతూ ఉంటారు. మొత్తం మీద చెప్పాలంటే గూడ్స్ సర్వీసుకు అనుమతి ఉన్న వాహనం అని అర్థం. కొత్త వాహనాల తరలింపునకు ఉపయోగించే వాహనాలకు మరో రంగు ఉంటుంది. ఇలా కొత్త వాహనాలు తరలించేందుకు పసుపు రంగుపై ఎరుపు నెంబర్ ప్లేట్ ను వాడతారు. ఎల్లోపై రెడ్ నెంబర్ ఉంది అంటే అది ట్రేడ్ సర్టిఫికెట్ ఉన్న వాహనం అని అర్థం. విక్రయించడానికి సిద్ధంగా ఉన్న వాహనాలను ఒక చోటు నుంచి ఇంకో చోటికి తరలించడానికి ఈ వాహనాలను వాడతారు. రెంటెడ్ సర్వీసుకు పర్మిషన్ ఉన్న వెహికల్స్ కు మరో రంగు ప్లేట్ ను కేటాయించారు. బ్లాక్ ప్లేట్ ఉంటే ఎల్లో కలర్ నెంబర్ ఉంటుంది. వీటిని అద్దెకివ్వొచ్చన్న రూల్ ఉంది. ఈ వాహనాలను చాలా మంది అద్దెకిస్తారు. వీటిని తప్ప వేరే వాటిని కిరాయికి ఇస్తే ఆర్టీఏ ఆఫీసర్ సీజ్ చేస్తారు. ఇక విదేశీ రాయబార కార్యాలయాలు వాడే వాహనాలకు మరో కలర్ ను ఇష్యూ చేశారు. ఈ బండ్లకు బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది. విదేశీ ప్రతినిధులు ఈ బ్లూ నెంబర్ ప్లేట్ వాహనాల్లో ప్రయాణిస్తారు. విదేశీ అంబాసిడర్లు, దౌత్యవేత్తల వాహనాలకు ఈ రకం నెంబర్ ప్లేట్లు ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు యమా క్రేజ్ ఉంది. వాటిని కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ వాహనాల వల్ల కాలుష్యం కూడా తక్కువే. అందుకే వీటికి ఆకుపచ్చ రంగును ఇచ్చినట్లున్నారు. ఎలక్ట్రిక్ కార్లు, బైక్లకు గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ పై వైట్ కలర్ నెంబర్లుంటాయి. ఇక వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ రంగు ప్లేటుపై పసుపు రంగులో నెంబర్లుంటాయి. దేశంలోని రాజ్యాంగంలో ఉన్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, గవర్నర్లకు ఎరుపు రంగు నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. ఈ రెడ్ కలర్ పలకపై జాతీయ చిహ్నం అశోక్ స్తంభం నమూనా ఉంటుంది. నెంబర్లు మాత్రం ఉండవు. ఇది వాహనాల నంబర్ ప్లేట్ల కథ. లక్షలాది వాహనాలు ఉన్నా వాటికి వివిధ రకాల ప్లేట్లు కేటాయిస్తారు. ఆ వాహనాలు దేనికి ఉపయోగిస్తారో ఆ ప్లేట్ల ఆధారంగా గుర్తిస్తారు. ఒకదానికి ఒకటి వాడటానికి వీలుండదు.